రైతాంగం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రకృతి సహకారం లేకపోవడం, అంతర్జాతీయంగా మారిన పరిస్థితులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఓవైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు పెరిగిన ఎరువుల ధరలతో రైతులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే ఇంధన ధరల పెరుగుదలతో ట్రాక్టర్లు, హార్వెస్టర్ యంత్రాలు అద్దెకు విపరీతంగా పెరిగాయి. విత్తనాల ధరలు పెరగడం, వ్యవసాయ కూలీల ధరలది అదే పరిస్థితిగా ఉండడంతో రైతులు ఆర్థిక సుడిగుండంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో వ్యవసాయానికి వినియోగించే ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ఖరీఫ్ సీజన్ కావడంతో ఎరువులకు డిమాండ్ పెరిగింది. ఖరీఫ్ సీజన్కు ముందుకు ప్రస్తుతం ధరలు పరిశీలిస్తే ఒక్కో బస్తాపై 300 నుండి 600 వరకు అదనపు భారం పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ఎరువు బస్తాపై 300 నుండి 600 అదనపు భారం పడుతుండడంతో పంటలు ఎలా సాగు చేయాలని రైతులు మదన పడుతున్నారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఎరువుల ఉత్పత్తి, దిగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో డిమాండ్ తగ్గట్లుగా ఎరువులు మార్కెట్లో దొరకని పరిస్థితి. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు, ఎరువుల తయారీకి అవసరమైన ముడి పదార్థాల దిగుమతి ఖర్చులు పెరగడం వంటి సాకులతో ఆయా కంపెనీలు ఎరువుల ధరలను పెంచేశాయి. ఇదే అదునుగా కొందరు డీలర్లు కూడా తమ చేతివాటం చూపుతున్న పరిస్థితి. పాత స్టాక్నే కొత్త ధరలకు విక్రయిస్తున్నారని వాదన రైతాంగం నుంచి వస్తోంది. ఇక పెరిగిన ఎరువుల ధరలతో కాంప్లెక్స్ ఎరువులు కొనలేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు లబోదిబోమంటున్నారు. కష్టాల్లో రైతాంగాన్ని ఆదుకోవాలంటే పెంచిన కాంప్లెక్స్ ఎరువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్న రైతులతో మా ఆదిలాబాద్ ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ఒకవైపు వర్షాలు లేక, మరోవైపు ఎండలతో నీరు లేక రైతులు అల్లాడుతున్నారు. వేసిన విత్తనం కూడా మొలవలేక అన్నమో రామచంద్ర అంటున్న రైతులు, మరి దానికి తోడుగా ఈ యొక్క ఎరువులు ధరలు పెరగడం రైతును పూర్తిగా కుంగదీస్తుంది. ఈ యొక్క రైతును ఏ విధంగా తను ఎలా పంట పండించుకోవాలి, తను ఏ విధంగా పెట్టుబడులు పెట్టాలి, ఇటు ఒకవైపు ప్రభుత్వం ఆదుకుంటలేదు, మరొకవైపు రైతుకు తను చేసిన పంటకు సరైన గిట్టుబాటు ధర కూడా రావడం లేదు. ఆ గిట్టుబాటు ధర రాక అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. అయినా కానీ రైతు తను ఏదైతే చేసే పనిని వేరే పనికి పోలేక, వ్యవసాయాన్ని వదలలేక, కన్న తల్లిని వదలలేక ఏ విధంగా ఉంటాడో మనిషి, ఆ విధంగా యొక్క రైతులందరూ కూడా అన్నమో రామచంద్ర అనుకుంటూ బాధపడుతూ అయినా కానీ వ్యవసాయం చేద్దామని చెప్పని ఒక తాను చేసే పనిని ఇతరులకు అప్పచెప్పలేక పండుతంతా ఏముంటే అది దాంతో సదురుకుపోదామని చెప్పని రైతు అనుకుంటున్నాడు. అలాంటి సమయంలో ఎరువుల ధరలు పెరగడం, మరి వర్షాలు లేకపోవడంతో రైతులు అల్లాడుతున్నారు. మరి మనకు ఇప్పుడు నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం లోపల ఈ యొక్క రైతులు ఉన్నారు. రైతుల దగ్గర ఉన్న మరి ఆ రైతుల దగ్గర అడిగి తెలుసుకుందాం. మరి ఏ విధంగా రైతులు బాధపడుతున్నారు చెప్పండి సార్. చెప్పండి, రైతులు ఒకవైపు వర్షాలు లేక, ఒకవైపు మరి పంటలు లేక, పంటలకు సరైన గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారు. మరి అంతేకాక దాని మీద పుండి మీద కారం చల్లినట్టుగా ఈ యొక్క ఇప్పుడు రైతులకు ఏదైతే మీరు నిత్యం వాడే యొక్క మందులు ఉన్నాయో మందులపైన కూడా ఈ యొక్క ధరలు పెరిగినాయి. దానిపైన మీరు ఏమనుకుంటున్నారు? మరి ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు అన్నట్లు ఈ సంవత్సరం జూన్లో వర్షాలు లేకపోవడం వల్ల విత్తనాలు రెండు సార్లు పెట్టడం జరిగింది. మళ్ళీ మాది కాటన్ బెల్ట్ ప్లస్ వరి బెల్ట్ కాబట్టి కాటన్ బెల్ట్లో మాకు 2 సార్లు విత్తనాలు పెట్టడం జరిగింది. వరిలో మాకు ఇప్పుడు ఈ సరైనటువంటి వర్షాలు లేకపోవడం వల్ల మాకు ఇప్పుడు మా బోర్లు తగ్గిపోయినాయి. ఈ పాటికి మేము నాట్లు 75 నుంచి 80% నాట్లు వేసేవాళ్ళం. ఇలా 5% నాట్లు కూడా వేయలేని పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఈ విత్తనాల రేట్లు కాకుండా ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ రేట్లు ఏదైతే పెరిగినాయో అవి 50% పెరిగినాయి. పోయిన సంవత్సరం, గత సంవత్సరం 2020 1100, 1200 ఉంటే ఈ సంవత్సరం 2020 2300 అయింది. అంటే 100% రేటు పెరగడం వల్ల ఇలా కూలీల రేట్లు పెరిగినాయి, అన్ని రేట్లు పెరిగినాయి. వ్యవసాయం చేయడం చాలా గడ్డు కాలమైంది. మరి ప్రభుత్వం వీటి మీద ఏం సమీక్ష లేదు, ఏం లేదు. అదేవిధంగా మరి ఈ విధంగా రైతులకు ఇట్లా ఫర్టిలైజర్ రేట్లు పెంచడం వల్ల గిట్టుబాటు ధరను ఏ విధంగా పెంచగలుగుతారు? గిట్టుబాటు ధర లేదు, సరిగ్గా లేదు. వ్యవసాయం అంటే వ్యయము, సాయం. వ్యయము మా కష్టాన్ని పడి మేమేందంటే ప్రతి వ్యక్తి తినాలి, తినడానికి తిండి వంచడానికి మేము ఎన్నో రకాల మేము కూడా చదువుకున్నాము, అన్నీ చేసినాము. ఉద్యోగాలు రాకపోవడం వల్ల వ్యవసాయం మా సనాతన ధర్మంగా మా తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి వ్యవసాయం చేసుకుంటున్నాము. ఇవన్నీ పడడం వల్ల మా మీద గుదిబండల మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం దీని మీద సమీక్ష జరిపి తగు రీతిలో వ్యవసాయాన్ని, రైతును ఆదుకోవాలని మేము కోరుతున్నాం.
ఇది ఇక్కడ రైతు యొక్క అంతేకాకుండా మాజీ ఎఫ్ఎస్సిఎస్ చైర్మన్ గారు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుని సార్ చెప్పండి సార్, గతం లోపల వ్యవసాయం ఏదైతే రైతు పండగ అనుకున్నాడు కానీ ఇప్పుడు వ్యవసాయం దండగా అనుకుంటుండు, మరి మీరు దీని మీద ఏమనుకుంటారు, దానికి కారణాలు ఏంటి అసలు? రైతుకు చాలా కష్టాలు ఏర్పడుతున్నాయి. ఈ సంవత్సరం ఎలినో రావడం వల్ల మనకేమవుతుందంటే ఈ వర్షాలు లేక అసలు ముందే కష్టం ఉందంటే వర్షాలు లేక ఇప్పటికీ నాట్లు వేసే టైం అయిపోతుంది, రేపో మాపో. ఆ రేపో మాపో అయ్యే టైంలో మనకి ప్రస్తుతం ఈ ఎరువుల ధర పెరగడం వల్ల మా మిత్రుడు ఒక మాట చెప్పారు, దాదాపు డబుల్ రేట్ అయిపోయింది. ఆ డబుల్ రేటు అసలు పంటలు పండక మళ్ళీ ఈ పాటికి మక్కల పైసలు రాక జొన్నల పైసలు రాక రైతు ఎన్ని ఇబ్బందులు ఉన్నారో ఏ ప్రభుత్వమైనా అసలు రైతు గురించి కరెక్ట్ ఆలోచన ఎవ్వరు చేయకచ్చిళ్ళు. ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ సరైన రైతుకు కష్టాలు మాత్రం సరిగ్గా చూడకచ్చిళ్ళు. చూడండి మాకు ఇప్పుడు సరే ఇది పెరిగింది రేట్ అనుకుంటే పాపం రైతుకు డబ్బులు లేక ఇప్పుడు లైన్లో నిలబడి కొనుక్కోవాలి ఒక్కొక్క బ్యాగు. ఇప్పుడు వచ్చినాయి బ్యాగులు 20 DAP బ్యాగ్ వచ్చింది, దాదాపు 1450-1500 రూపాయలు ఉన్నది. ఆ బ్యాగ్ కొనుక్కోవాలంటే మేము ఇప్పుడు దానికి డబ్బులు ఎక్కడికి తీసుకోవాలా? మేమేమో అమ్మితిమి 2 నెలలు నాడు అమ్మితి, 2 నెలల నుంచి మాకు డబ్బులు రాకుంటే రైతు పరిస్థితి ఏంటబ్బా నాకు అర్థం కాదు. రైతు అసలు ఏ విధంగా కనిపిస్తున్నాడు? కనీసం ఇప్పుడు గవర్నమెంట్ కొంటేనేమో 2 పైసలు ఇచ్చాయి, మేము కొంటే నెలలు ఇదా ప్రభుత్వం ఆలోచన చేసేది? ప్రభుత్వం కొన్నప్పుడు ఇమీడియట్ అక్కడనే అకౌంట్లో డబ్బులు వేస్తే అది గమ్మత్ అనిపిస్తుంది. ఇదేంది సార్ నాకు అర్థం కాదు. ఏ ప్రభుత్వం మేము ఏం రాజకీయం చేసినా ఏది చేసినా మాది ఒకటి, నెక్స్ట్ వ్యవసాయం తప్ప వేరే పని మేము చేసుకోం. వాస్తవంగా లేవగానే ముందు వ్యవసాయం చేసుకొని వేరే పనులు చూసుకుంటాం. మా వ్యవసాయానికి గింత కుంటుపడితే రేపటి పరిస్థితి ప్రభుత్వమే దేశమే సరిపోతుంది ఇవన్నిటికంటే ఎక్కువ. రేపు ఆర్థిక సంక్షేమం ఏర్పడతాయి, ఇంకెన్నెన్నో ఏర్పడతాయి. ఇవన్నీ బాగా ఆలోచించాలా. ముందు జరిగే భవిష్యత్తులు బాగా పెద్ద ఎత్తున జరుగుతాయి. అవన్నీ బాగా ఆలోచించాల్సిన విషయం ఉన్నదని నా యొక్క రైతు ఆవేదన మాత్రం తెలిపగలుగుతున్నాం. మరి వారిని అడిగి తెలుసుకుని సార్ చెప్పండి సార్, రైతులు ఎప్పుడైతే పండించిన పంటలకు మాత్రం ధరలు లేవు, మధ్య ధరలు బతుకుతున్నారు. మరి ఒకవైపు ధరలు లేక పంటలు లేక మరోవైపు ఈ యొక్క ఎరువుల ధరలు పెరగడం, దీనిపైన మీరు ఏమనుకుంటారు? సాధారణంగా ఇప్పుడు వారు చెప్పినట్లు ఎలినో ప్రభావం వలన ఇప్పటి వరకు కాదు వచ్చే అక్టోబర్ వరకు కూడా సరైన వర్షాలు లేవని శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతుంది. దానికి తోడు ఈ మూలిగే నక్క మీద అది తాటికాయ పడ్డట్లు ఏమైందంటే ఎరువుల ధరలు అమాంతం పెంచేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మద్దతు ధర ఏదో క్వింటాల్కు 5-10 ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళు ఇచ్చేటటువంటి ఫెర్టిలైజర్కు ఎగ్దమ్ ఒక 50% 100% వేస్తే వ్యవసాయదారుడు ఎక్కడ బతకగలుగుతాడు? నేను రేపు వ్యవసాయం చేయాలంటేనే చాలా కష్టతరం, సాహసంతో కూడుకున్నటువంటి వ్యవసాయము, అంత యంత్రీకరణ అవుట్ల లేబర్ షార్టేజ్ ఉన్నది. ఒక్కదానికి కూడా సరి అయిన సదుపాయం లేకుండా నీళ్ళన్నీ అడగంటిపోతున్నాయి. ఇప్పటికీ ఎలాంటి పంటలు సరి అయిన ఇంతవరకు కొన్ని విత్తనాలు కూడా పత్తి విత్తనాలు కానీ సోయా విత్తనాలు కానీ మొలకెత్తకుండా చాలా నష్టపోతున్నారు రైతులు. దీన్ని గూర్చి ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించి ఏదైనా ఇన్సెంటివ్స్ ఇవ్వాలని కోరుతున్నాను. ఇది రైతుల యొక్క అభిప్రాయం. ఎందుకంటే రైతులు ఏదైతే ఉంటుందో తను వ్యవసాయం చేస్తుండు, వ్యయం చేస్తుండు. అంటే వ్యవసాయము అంటే అర్థం వ్యయము, అంటే నేను పండించే సమయం లోపల ఏవైతే విత్తనాలు కొనాలంటే డబ్బు ఖర్చు అవుతుంది, మందులు కొనాలంటే డబ్బు ఖర్చు అవుతుంది, దాని యొక్క కలుపులు తీయడం కానీ లేదా కొయ్యడానికి కానీ ఇవన్నీ చేయాలని ఏదైనా కూడా వ్యయం చేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత తనకు సరైన మేము వ్యయం చేసినా కానీ అందులో సహాయం ఉంది. వాళ్ళు చెప్తున్నారంటే వ్యవసాయం అనేది మాత్రమే ఉంటుంది తప్ప వ్యయమే ఉంటుంది తప్ప సహాయం అనేది లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పెంచిన ధరలు ఏదైతే రైతుల ఎరువుల ధరలు ఉన్నాయో ఎరువుల ధరను సమీక్షించి వాటిని ఆ యొక్క వ్యవసాయదారుడి పైన పడకుండా ఇటు ఒకవైపు ప్రభుత్వం కూడా సబ్సిడీతో మందులను ఈ యొక్క ఎరువులను అందించాలి. దానికి తోడు ఇప్పుడు ఈసారి పడుతున్న ఏదైతే వర్షాలు లేక ఎలినో ప్రభావం అనేది రైతులపైన పూర్తిగా యొక్క ప్రభావం చూపుతుంది. ఈ ప్రభావం అనేది ఈ ఒక్కసారే కాదు, రాబోయే కాలంలో కూడా ఈ యొక్క ఎలినో ప్రభావంతో రైతులు కోలుకోని స్థితిలో ఉంటారని చెప్పి కూడా రైతులు వారి యొక్క అభిప్రాయం చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు కావాల్సిన అందించే ఎరువులపైన సబ్సిడీలను అందించి మరి పెంచిన ధర ఎరువులని తగ్గించాలని చెప్పి కోరుతున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో రమేష్, మెట్రో టీవీ, దిల్వార్పూర్ నుండి.